అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తూ ఉన్నాం. కొండ సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాము. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం దారబోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటాయి. వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. వారిపైన కఠినమైనటువంటి వైఖరితో కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి, వారి అభిప్రాయాన్ని సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి మైకి దొరికితే బదట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు, పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వీళ్ళ భాష మూలంగా, వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు, అపోహలకు గురి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలు దొంగల పాలైంది. ఆ దొంగల పాలైనటువంటి రాష్ట్రాన్ని, దొరలు చెరబట్టినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ప్రజల పరం చేసినటువంటి, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతూ ఉంటే, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే
ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతులను పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడటం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి లక్షలాది మంది ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాం. ఎవరు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా వితిన్ ద పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడాలి. సంబంధించినటువంటి వారి బాధ్యుల కాడ చర్చించుకోవాలి. వారికి వచ్చినటువంటి అవకాశం, ఏ వేదికల అవకాశం వస్తే ఆ వేదికలో మాట్లాడాలి. కానీ బయట మాట్లాడటం అంటేనే అది పార్టీ నియమావళికి విరుద్ధం. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఏకవచనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రక్తాన్ని ధారపోసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకుని వచ్చినారు. పోలీస్ కేసులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంలో తేవడానికి రేవంత్ రెడ్డి గారు పడ్డటువంటి కష్టం మీకు తెలుసు, నాకు తెలుసు, మా అందరికీ తెలుసు. వారి నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి వారి యొక్క కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తీరుని గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహించుకునే విధంగా ఇవాళ మేమందరం కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనం అందరం కూడా పార్టీ బతుకుని అందరం బతుకుతాం. పార్టీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారిని బలపరచాలని ప్రతిపక్షాల కుట్రను వీళ్ళు అమలు చేస్తూనే ఉన్నారు. వీరు అమలు చేసేటువంటి కుట్ర ఇది చాలామందికి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇవ్వడం అంటేనే మీరు మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలనేటువంటి కుట్రను, ప్రతిపక్షాల ఆలోచనల్ని మీరు అమలు చేస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎవరు మాట్లాడినా ఇంతకుముందు మాట్లాడుతున్నారు, చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా, బాలునాయక్ మాట్లాడినా, క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజల సంక్షేమం, ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ గారి పట్ల. వీళ్ళందరూ మీరు ఎన్ని కుప్పగంతులు వేసినా, మీరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం ఖాయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరు ఎన్ని కుట్రలు ఇందులో ఉండి చేసినా, వారి ఆలోచనలు మీరు అమలు చేసినా, కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తే ముందుకెళ్తున్నారు. అందుకనే క్రమశిక్షణ చర్యకు లోబడి మొన్న పిసిసి అధ్యక్షులు గారిని కానీ, మేము అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారికి కానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడిన వాటి క్రమశిక్షణ చర్య తీసుకోండి. షోకాస్ నోటితోటి వదిలిపెట్టకండి. ఎందుకంటే వీరందరూ కూడా వారో బలహీనపరచలేరు, ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు, మా అందరి భవిష్యత్తును బలహీనపరుస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశలను బలహీనపరుస్తున్నారు. కాబట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు, కులంతోటి సంబంధం లేదు, హోదాతోటి సంబంధం లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి మాటలు మాట్లాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా అందరి డిమాండ్. అందులో భాగంగానే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదలుచుకుంటే మీరు ముఖ్యమంత్రి గారితో విధంగా మాట్లాడండి, మీరు లోపల ఇంట్లో మాట్లాడుకోండి, మీ సమస్యలు ఉంటాయి. లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు, మా అధ్యక్షులు ఖర్గే గారు ఉన్నారు, వారి దగ్గర పోయి మాట్లాడి మీరు ఏమన్నా విషయాలు. కానీ మీరు పత్రిక ప్రకారంగా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మీరు మాట్లాడే విధానం ప్రతిపక్షాలు ఆయుధాలుగా మార్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే విధంగా చేస్తున్నట్టు విధానం సరైన విధానం కాదు. మీరు అనుకోవచ్చు ఆ టైం వరకు సోషల్ మీడియాలో ఆ టైం వరకు పత్రికలు పెద్దగా రాగానే ఇవాళ మేము చాలా పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూసి కింద గ్రామీణ స్థాయిలో చూస్తున్నాం, గ్రామాల్లో కార్యకర్తలు ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క స్థాయిని చూసి. సొంత పార్టీలో ఉండి మనం కూర్చుంటే ఈ నీడనిచ్చే చెట్టును నరుకుంటే దుర్మార్గమైన సంస్కృతి, అది మంచి విధానం కాదు. ఏ నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీలో కావచ్చు, రేపు మేము మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా మీకు సమస్య ఉంటే అధిష్టానం చెప్పండి. కానీ పార్టీని నష్టపరిచేటువంటి మేము ఉన్నటువంటి శాసనసభ్యులం అందరిది ఇక్కడ మేము అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవాళ ఇక్కడ చేరుకున్నాం. మేము ఉన్నటువంటి శాసనసభ్యులు మా అందరి భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే బలపడుతుంది, ఈ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి వారిని బలహీనపరిచే కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ఏ నాయకుడైనా వారిపైన కట్టి ఉన్నాను. ఇవాళ సురేఖ గారు నా కూతురుతో మాట్లాడదాం, మరి ఎందుకు ఖండించేది లేదు? మీరు క్యాబినెట్లో ఉంటారు, మీరు పక్కకు లేరు. క్యాబినెట్లో జరిగేటువంటి ప్రతి నిర్ణయాల్లో మీరు కూడా ఒక బాధ్యులు. అటువంటి ప్రభుత్వ నిర్ణయాల మీద మాట్లాడినప్పుడు మీ కూతురు మీ కుటుంబంలో మీరు క్యాబినెట్ పదవులు, ఇందులో ఎవరు అర్హత లేని వాళ్ళు, అందరికీ అవకాశం ఉండి అందరూ అర్హత కలిగి. అయినా ప్రభుత్వం పార్టీ నిర్ణయించి మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకున్నారు. కొంతమంది తీసుకున్నటువంటి వాళ్ళకి మిగతా మరి ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ఇది. రేవంత్ రెడ్డి ఒకరు బలహీనపడితే మనం అందరం బలపడం. రేవంత్ రెడ్డి గారు బలహీనపడితే పార్టీ మొత్తం బలహీనపడుతుంది. ఆ బలహీన పడాలనే కుట్ర అవతల ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ తోటి సాధ్యం కావట్లేదు. అందుకనే వితిన్ పార్టీలో కొంతమంది ఇవాళ మీ ద్వారా బలహీనపరచాలనే కుట్రను మేము కఠినంగా ఖండిస్తూ ఉన్నాం. వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ అందరు నా ఒక అభిప్రాయం కానీ అందరు శాసనసభ్యుల అభిప్రాయాన్ని మేము ఇలా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అయ్యా. లక్షలాది మంది కష్టార్జితం పేద ప్రజల ఆశతోటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా, నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించటం అది మంచి పద్ధతి కాదు. మేము ఎవరినో ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో వండుకుంటూ మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ అభిప్రాయాలు ఉంటే వచ్చి చెప్పుకోండి. ఏఐసిసి ఉన్నది, పిసిసి ఉన్నది, అన్ని దిక్కులో చెప్పుకొని ఇది చేయాలి. కానీ ఈ విధంగా పోతూ ఉంటే చేసిన కష్టము, ఇంతమంది త్యాగాలు మీరు వృధా చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ కూర్చొని ఊరుకునేది ఎక్కడ సమస్య లేదు అందులో. దాంతోపాటే ఇవాళ మేము పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు బీసీలు ఓసీలు అందరూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ
నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి, మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు ఇటు. సీఎంఏ ఏకంగా ఇది తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటిది నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు పద్ధత. వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు పద్ధతి లేకుండా, పాడు లేకుండా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎన్నదిట్లా మొట్టమొదటి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతారు. ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిపోయారు, బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము? అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. దీని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ దొంగలు ఇటు పెట్టుకొని ఆడనో బీజేపీడో క్యాన్సిల్ చేస్తాడు టూరు సీఎం గారిది పర్మిషన్ ఇవ్వమని. వీడో ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని, ఇక్కడ మొత్తం అత్యవసరంగా అధిష్టానం ఏదో జరిగిపోతుంది కాబట్టి వెనకకు పిలిచాడు వీడంట అంటాడు. అసలే దొంగల ముఠ ఇది. పొద్దుగా లేస్తే దోసక తిని ఇది చేసుకొని మనం ఇది చేస్తుంటే ప్రజలు నమ్ముకొద్దని మనకు పట్టం కట్టిరు. పోనీ నువ్వు చెప్పిన 200 కోట్లు అన్నావు అట, పేపర్లు వచ్చిందట. ఇదా మీ సంస్కృతి? చెప్పు, ఎక్కడో చూపి ప్రూవ్ చేయి. ఇంకా ప్రెస్ మీట్ కౌంటర్లు పెడితే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతా, ఇవి తీస్తా అవి. ఏంటిది? రమ్మని అడుగుతున్నాం కదా. ఏదో గాడుపుల బాణాలు వేసి పార్టీని అవమానపరచడానికి దీని వెనుక ఎవరికి 2 తీర్ల కుట్రాలు ఉన్నాయి. ఒకటి బీజేపీయో బీఆర్ఎస్ ఇంకెవరో పార్టీది ఉంటుంది దీని వెనుక. లేదంటవా వితిన్ల పార్టీలనే కొన్ని గుంట నక్కలనే 1-2 ఆ గుంట నక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దావుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. మేము అధిష్టానాన్ని కానివ్వండి, ఇంకా వేరే ఏది కానివ్వండి, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా, జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇది మేము మాట్లాడే దేనికి అధిష్టానానికి కూడా చెప్తున్నాం. మేము దీని మీద ఆల్రెడీ చెప్తున్నా వాటికి కూడా. ఎందుకంటే ఇదివరకు 3 సార్లు పీసీసీకి పోయి ఇచ్చినాం కదా, మీరు చూడలేదా? మీ అందరి సమక్షంలో ఇచ్చినాం కదా. పెద్ద మనసుతోటి క్షమించి వదిలిపెట్టిండు 1-2 అని 100 ఉంటే ఇది చేయటానికి ఇంకెన్నిసార్లు క్షమించాలి? ప్రతి మాటకి ఇదేనా? దానికో లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అది కూడా చెప్పినాం. అప్పుడు కూడా మేము స్పందించినాం. మీరు విన్నారో లేదో కానీ మేము అప్పుడు కూడా స్పందించినాం. మేము వ్యతిరేకంగా పోయి రోడ్డు మీద కూర్చొని మాట్లాడినాం. అక్కడ మునుగోడు బై ఎలక్షన్లకు కూడా పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన వాడ. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దని ఎవరే కానీ. నేను అదే మళ్ళీ చెప్తున్నా,